ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువ, జీవాధిపతివైన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఆకాశ మహాకాశములు పట్టజాలని మా గొప్ప తండ్రి, ఉన్నత స్థలముల యందు ఆసీనుడవైన మా దేవ, సర్వాధికారివైన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడవైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి, నా దేవ, ఆదివారం నుంచి తండ్రి ఆరాధనా దినం మొదలుకొని మరలా ఈ దినం వరకు మమ్మల్ని అందరినీ సురక్షితంగా, క్షేమముగా మీ సన్నిధానంలోనికి తీసుకుని వచ్చి మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి ఈ రాత్రికాల సమయం ఇట్టి రీతిగా మరలా మీ సన్నిధానంలో గడపడానికి మాకిచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి, మీ బిడ్డలందరినీ కూడా సురక్షితంగా, క్షేమముగా మార్గం మధ్యలో నుంచి మీరు తీసుకుని వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా ప్రభువా మీ బిడ్డలు మిమ్మల్ని మహిమపరిచారు. నా తండ్రి, అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలు ఇంకా తండ్రి అనేకమైన తండ్రి కీర్తనల చేత మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మీ బిడ్డలకు నా తండ్రి ఇచ్చిన తలాంతులను బట్టి వందనాలు. తండ్రి, ఆ తలాంతులను వృద్ధిపరచమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. ఈ రాత్రికాల సమయం మా అందరితో మీరు ఏమి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారో, ఆశగల్ల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు, మా జీవితాలు కట్టే దేవుడవు, నా తండ్రి మమ్మల్ని సరిచేసే దేవుడవు, మమ్మల్ని బలపరిచే దేవుడవు, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడవు, అపాయముల నుంచి మమ్మల్ని తప్పించే దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ నిలబడిన మీ దాసుని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి, మీ దాసుడు కూడా నా తండ్రి ఒట్టివాడే, బలహీనుడే, ఎన్నిక లేనివాడే. తండ్రి దేవా, ఇదిగో తండ్రి మీ కుమారుని రక్త ప్రోక్షణ ద్వారా అర్హతను కలిగి మీ కృపను బట్టి ప్రభువా ఇదిగో తండ్రి నిలబడడానికి మీరు ఇచ్చిన శక్తిని బట్టి వందనాలు. మీ ఆత్మచేత నింపి మీ శక్తి చేత నిలబెట్టి మీ నామ మహిమార్థమై మీరే వాడుకోమని విత్తబడుతున్న ఈ వాక్యము మా అందరి హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించులాగున సహాయమును దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మరలా మనల్ని ప్రేమించి మన కృపలో జ్ఞాపకం చేసుకొని ఇటు రీతిగా మరలా సజీవుల లెక్కల్లో మనల్ని అందరినీ కూడా దేవుడు కనికరించి కాపాడి తన కృపలో భద్రపరుచుకున్నందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను. ప్రియులారా, ఈ రాత్రికాల సమయము ఒక సంగతిని గురించి దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానించుకుందాము. క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడుగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఆ మొదటి దినం నుంచి క్రైస్తవుడుగా ఈ లోకంలో తన చివరి దినం దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ముగించే దినం వరకు కూడా ఆ వ్యక్తి, ఆ మనిషి ఖచ్చితంగా అనేకమైన శోధనల గుండా, అనేకమైన శ్రమల గుండా అతని జీవితం వెళుతూ ఉంటుంది. ఆ ప్రయాణం సాగుతూ ఉంటుంది. క్రైస్తవ జీవితంలో శ్రమలు, శోధనలు, పరీక్షలు ఈ మూడు కూడా విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే క్రైస్తవ జీవితంలో అసలు ఈ మూడు లేకుండా అది క్రైస్తవ జీవితమే కాదు. ఎవడి జీవితంలోనైనా శ్రమ కానీ, శోధన కానీ, పరీక్ష కానీ లేకపోతే అతను క్రైస్తవుడు కాడు. క్రైస్తవ జీవితం కాదది. కాబట్టి ఈ మూడు కూడా క్రైస్తవ జీవితంలో సర్వసాధారణమైన విషయాలు, చాలా కామన్, చాలా జనరల్ ఇవి. శ్రమలు, పరీక్షలు, శోధనలు.
ఈ మూడు వేరు వేరే. శ్రమలు వేరు, పరీక్ష వేరు, శోధన వేరు. ఈ శ్రమల్లో కొన్ని దేవుడే అనుమతించినవి ఉంటాయి, కొన్ని మన చేతులతో మనం తెచ్చుకునేవి ఉంటాయి. మన చేతులతో మనం తెచ్చుకునే శ్రమలు కొన్ని ఉంటాయి. దేవుడే మనల్ని పరీక్షించడానికి కొన్ని శ్రమలను అనుమతిస్తాడు, అది కూడా ఉంటుంది. కాబట్టి శ్రమలు రాంగలోనే ప్రతీది కూడా దేవుని మీద వేయడం కాదు. ఖచ్చితంగా మన జీవితంలో మన చేతులతో మనం ఏమన్నా తెచ్చుకున్నామా, మన చేతులతో మనం ఏమైనా ఈ శ్రమలను రప్పించుకున్నామా అని ఫస్ట్ ఆలోచించాలి. ఓకే, మన సైడ్ అంతా కూడా పర్ఫెక్ట్ ఏం లేదు, అప్పుడు ఈ శ్రమలు నాకు వచ్చాయనంటే దేవుడు అనుమతించాడు నా విశ్వాసాన్ని పరీక్షించడానికి అని నిర్ధారణకు వచ్చేయాలి. ఆ తర్వాత శోధనలు అనేవి అది దేవుడి దగ్గర నుంచి రావు. శోధన అనేది సాతాను దగ్గర నుంచి, అపవాది దగ్గర నుంచి వస్తాయి. దేవుడు శోధించాడు. శోధనలు అనేవి దేవుని దగ్గర నుంచి రావు. శోధనలు అనేవి సాతాను దగ్గర నుంచి వస్తుంది, అపవాది దగ్గర నుంచి వస్తుంది. అంటే శోధనలకు మూలం, శోధనకు ఆ బీజం అనేది అపవాది వేస్తాడు, సైతాను వేస్తాడు, సాతాను వేస్తాడు, దుష్టుడు వేస్తాడు. కాబట్టి ఈ విశ్వాస జీవితంలో ఈ శోధనల గురించిన కొన్ని సంగతులు మనకు అర్థమవ్వాలి. ఈ శోధనల గురించి కొన్ని సంగతులు అర్థమవకపోతే అసలు మనం ఎటు వెళ్తున్నామో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, అసలు ఎలాగ ప్రయాణం చేస్తున్నామో కూడా తెలియదు. ఏది శోధనలో తెలియదు, ఏది శ్రమలో తెలియదు, ఏది పరీక్షో తెలియదు. ఇంగ్లీష్లో 2 పదాలు ఉంటాయి. ఈ మూడిటికి 3 పదాలు: శోధన, పరీక్ష, శ్రమలు. టెంప్టేషన్స్, ట్రయల్స్, టెస్ట్. టెంప్టేషన్, ట్రయల్, టెస్ట్. టెంప్టేషన్ వేరు, ట్రయల్ వేరు, టెస్ట్ వేరు. తర్వాత శోధన, పరీక్ష. టెంప్టేషన్, టెస్ట్. టెంప్టేషన్ వేరు, టెస్ట్ వేరు. టెంప్టేషన్, టెస్ట్ ఒకటి కాదు, శోధన, పరీక్ష ఒకటి కాదు, వేరు వేరు. ఈ రాత్రి మన శోధనల గురించి ఆలోచించుదాం. అసలు శోధనలు ఎందుకు వస్తాయి? ఏది శోధన? శోధనకు మనం గురవుతున్నాము అనే సంగతి మనకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ శోధనకు గురవుతుంటే ఆ శోధన నుంచి మనం ఎలా విడిపించబడాలి? ఏం చేయాలి? శోధనలను ఎలా జయించాలి? అసలు శోధనలు ఎన్ని రకాలుగా వస్తాయి అనే సంగతి ఈ రాత్రి మనం ధ్యానిద్దాం. చూడండి ఒకసారి. శోధనలకు అసలు మూలం అంటే ద సోర్స్ ఆఫ్ టెంప్టేషన్. శోధనలకు అసలు మూలం ఎక్కడ అంటే శోధన ఎలా పుడుతుంది ఒక వ్యక్తిలో, ఒక మనిషిలో అనేది మొదటగా మనం గ్రహించాలి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఆ శోధన ఎలా ప్రారంభమవుతుందంటే ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి
మరలు కోల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ శోధనను సహించేవాడు ధన్యుడంట. అతడు శోధనలో నిలిస్తే, అంటే శోధనను జయిస్తే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడంట. అంటే జీవ కిరీటం ఎవరికి వస్తుంది? శోధనను జయించిన వాడికి. శోధనను జయించిన వాడికి జీవ కిరీటాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అయితే తర్వాత మాటలో చెప్పాడు, దేవుడు కీడు విషయంలో శోధించాడంట. కాబట్టి ఎవరైనా సరే శోధించబడుతున్నాడంటే దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు కాబట్టి నేను ఇది చేసేసా అని ఎవడు కూడా అనకూడదంట. ఎందుకంటే దేవుడు కీడు విషయమై శోధించాడంట అని చెప్పేశాడు. ఆ తర్వాత అసలు శోధన ఒక మనిషి జీవితంలో ఎలా వస్తుందో, ఒక మనిషి శోధనకు ఎలా గురి అవుతాడో అనే విషయాన్ని కింద స్పష్టంగా చెప్పాడు. శోధన ఒక మనిషి జీవితంలో ఎలాగ ఎంటర్ అవుతుందంటే, ఎలాగ ప్రవేశిస్తుంది అనంటే, దురాశ ప్రతివాడును తన స్వకీయమైన దురాశబడి మరలు కోల్పబడిన వాడై శోధింపబడును. ఈ దురాశ గర్భించి, అంటే దురాశ కడుపులో పాపం అనే బిడ్డ ఉంది. దురాశ గర్భాన్ని ధరించింది అంటే దురాశ కడుపులో పాపం అనే బిడ్డ ఉంది. ఈ పాపం అనే బిడ్డ బయటకు వచ్చింది అంటే దురాశ కడుపులో నుంచి పాపం అనే బిడ్డ బయట పుట్టింది. ఈ పాపం అనే బిడ్డ ఎదిగిన తర్వాత ఈ బిడ్డ దేన్ని గంటుందంటే మరలా మరణాన్ని గంటుంది. అంటే దురాశ గర్భంలో పాపం అనే బిడ్డ గర్భంలో ఆ మరణం అనే మరలా పిల్లోడు ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి, దురాశ తర్వాత శోధనను జయించకపోతే అది పాపం ఇంకా పరిపక్వమైపోతే మరణం. అంటే దురాశ, శోధన, పాపము, మరణం, ఇది క్రమం. డిజైర్స్, దురాశ, ఆ తర్వాత దురాశ గర్భంలో ఏముంది? పాపం ఉంది, సిన్. ఆ తర్వాత పాపం పెద్ద అయిన తర్వాత మరలా దేన్ని కంటుంది? మరణాన్ని కంటుంది. అంటే దురాశ, శోధన, పాపము, మరణము, ఈ 4 ఇది క్రమం. అంటే ప్రతి మనిషి, దేవునిలో ఉన్న ప్రతి మనిషి కూడా శోధించబడతాడు. శోధన నాకు రాలేదు అనంటే అసలు నువ్వు క్రైస్తవుడి కాదు, అసలు క్రైస్తవుడివి గానే కాదు నువ్వు. శోధన ఒక మనిషిలో ఎలాగ ప్రవేశిస్తుందంటే, శోధన రావడానికి ముందు ఆ మనిషి జీవితంలో ఏముంటుందనంటే, ఏమన్నాడు? దురాశ అన్నాడు కదా. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ, అంటే సెల్ఫ్ డిజైర్, స్వకీయమైన దురాశ, తన స్వకీయమైన దురాశ చేత అతను ఈడవబడతాడంట. అంటే ఆ వ్యక్తిలో, శోధించబడే వ్యక్తిలో తన స్వంత దురాశ ఒకటి ఉంటుంది. అంటే లంగర్, లోపల దాన్ని ఏమంటాం, హుక్కు, ఒక కొంకెం ఉంది, దురాశ అనే కొంకెం ఉంది. అప్పుడు ఏం చేస్తాడు? బయట నుంచి ఒక గాలం వేస్తారు. ఇలాగా గాలం వేసినప్పుడు కరెక్ట్గా లోపల ఉన్న కొంకానికి పడినప్పుడు బయటికి లాగుతారు. ఇక ఒక వ్యక్తి శోధనకు ఎప్పుడు గురవుతాడంటే, శోధనలోనికి ఎప్పుడు ప్రవేశిస్తాడంటే అతనిలో దురాశ ఉన్నప్పుడు, స్వకీయమైన దురాశ ఉన్నప్పుడు. శోధనకు మూలం స్వకీయమైన దురాశ. స్వకీయమైన దురాశ అంటే ఏంటి అసలు అనంటే, ముందు అసలు ఈ దురాశ
ఒక మనిషి జీవితంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది అనంటే సంతృప్తికరమైన జీవితం లేనప్పుడు, జీవితంలో సంతృప్తి లేనప్పుడు దురాశ వస్తుంది. జీవితంలో సంతృప్తి లేనప్పుడు దురాశ పుడుతుంది. ఉదాహరణకి సంతృప్తి ఎలా ఉండదు అనంటే, ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో, ఏదైతే నీవు కలిగి ఉన్నావో దానితో నీవు ఎప్పుడైతే సంతృప్తి పడవో అప్పుడు దురాశ నీలో వస్తుంది. సపోజ్గా దేవుడు నాకు, ఉదాహరణకి మనకు అర్థమవడానికి, పాకి ఇల్లే ఇచ్చాడు. ఇప్పుడు దానితో నేను సంతృప్తి పడకపోతే అప్పుడు నాలో ఏం ఆలోచన వస్తుంది? ఎంతకాలం ఈ పాకింట్లో, ఎంతకాలం ఈ మట్టింట్లో, ఎంతకాలం ఈ పాకింట్లో, ఈ వాళ్ళ ఇల్లు కట్టేసుకుంటున్నారు, వీళ్ళు ఇల్లు కట్టేసుకుంటున్నారు, అవతల ఆయన ఇల్లు కట్టేసుకుంటున్నాడు, ఎంతకాలం మాది జీవితం అని ఎలాగైనా సరే ఇల్లు కట్టుకోవాలి, ఎలాగైనా సరే అసలు 6 అయినా 100 ఎలాగైనా సరే ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అవసరమైతే అప్పు చేద్దాం, అవసరమైతే ఆ అడ్డదారిలో వెళ్దాం, ఏదైనా చేద్దాం, కానీ మొత్తానికైతే సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి. ఇప్పుడు ఈ దురాశ ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, నీకు ఉన్నదానితో నీవు సంతృప్తి పడడం, సంతృప్తిగా జీవించడం నేర్చుకోవడం రాలేదు కాబట్టి దురాశ మనలో ఎంటర్ అయింది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా సంతృప్తికరమైన జీవితం లేనప్పుడు అప్పుడు కూడా దురాశ లోపలికి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత వస్తుంది జీతం. ఈ జీతం వచ్చే జీవితంతో సంతృప్తి లేదు. అప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? అప్పుడు బల్లా కింద చేయబెట్టాలి. బల్లా కింద చేయబెడితే అప్పుడు చాలా డబ్బులు వస్తాయి. అప్పుడు అది వేరే. ఇంకా ఎంతకాలం ఈ జీతంతోనే, ఆయన ఇచ్చే జీతంతోనే ఎంతకాలం ఇలా గడపాలి? ఇలా అయితే కష్టం. ఇలా నీతిగా జీవిస్తే ఎవడిక్కడ బ్రతకలేడు అని ఆ ఆలోచనలన్నీ లోపల వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అనంటే బల్లా కింద చేయబెట్టాలి. అంటే దురాశ ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది అనంటే, దేవుడు ఇచ్చాడో, దేవుడు నీకు ఎవరినైతే ఇచ్చాడో, దేవుడు నీకు ఎలాంటి స్థితిలోనైతే పెట్టాడో దాంట్లో నీవు సంతృప్తికరంగా జీవించడం ఎప్పుడైతే నేర్చుకోవడం చేతగాదో అప్పుడు దురాశను మనం ఆహ్వానిస్తాం. అవన్నీ లోపల వచ్చేస్తాయి. దురాశ లోపలికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా శోధన ప్రారంభమవుతుంది. శోధించబడుతూ ఉంటాడు. ఆ శోధనకు ఎప్పుడైతే తలదించుతాడో అది పాపం అయిపోతుంది. ఇక ఆ పాపం ఎప్పుడైతే ఆ పాపంలోనే ఈడవబడుతూ ఉంటాడో ఒకానొక రోజున ఆ పాపం మరణంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది, మరణానికి తీసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి దురాశ, దేవుడు మనిషికి న్యాయమైన కోరికలు, ప్రతి మనిషిలో కూడా కోరికలు ఉంటాయి. మంచి ఇల్లు కావాలి అనేది కోరిక ఉండడం తప్పు కాదు, కానీ ఇచ్చేంత వరకు ఓపిక పట్టు. ప్రస్తుతానికి నీకు ఎలాంటి స్థితిలో ఉన్నావో అక్కడే సంతృప్తిగా ఉండడం జీవించు, నేర్చుకో. అలాగే మనిషి ఉన్న కోరిక ఏంటి? బాగా దాహం అవుతుంది, అరే చల్లని మంచినీళ్ళు దొరికితే తాగాలనిపించింది. కాబట్టి మంచినీళ్ళు ఉన్నాయి, అది సహజమైన కోరిక. దాహం అనేది సహజమైంది, దాన్ని తాగావు, మంచిదే. కానీ మనిషికి ఎలా అసంతృప్తిలోనికి అపవాది వెళ్ళాడంటే, ఒరే తిక్కలోడ, ఎంతకాలం ఆ నీళ్ళ తాగుతావు, కాసేపు అది కూడా రుచి చూస్తే ఎంత బాగుంటుంది, పదాక నీళ్ళైనా, రోజు నీళ్ళైనా అని చెప్పి కొంతమందిని అటు తీసుకెళ్ళి ఆ రంగురంగుల నీళ్లు చాలా అందంగా ఆ గ్లాసులో తళతళలాడుతూ ఉంటే హాయిగా తాగేసి అబ్బా భలేగా మత్తుగా ఉందే అనుకొని దానికి అటు తీసుకెళ్ళాడు కొంతమందిని. అంటే
దేవుడు సహజమైన కోరికలను ప్రతి మనిషి జీవితంలో పెట్టాడు. దేవుడు ఆ పెట్టిన కోరికలను ఎలా తీర్చుకోవాలని చెప్పాడంటే న్యాయము పరిధిలో, ఆయన వాక్య పరిధిలో, ఆయన ఆలోచన పరిధిలో ఎక్కడ కూడా న్యాయం తప్పకుండా తీర్చుకో అని చెప్పాడు. కానీ మనిషికి అది రుచించలే. ఎందుకు రుచించలే అనంటే అసంతృప్తి వచ్చేసింది. కాబట్టి శోధనకు ప్రారంభం దురాశ ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశించిందో అప్పుడు ఆటోమేటిక్గా వ్యక్తి శోధనకు గురవుతూ ఉంటాడు. అక్కడ చెప్పబడిన మరలా మాట ఎంత చక్కని మాట చెప్పాడంటే 14వ వచనంలో, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి, అంటే ప్రతివాడు కూడా నాకు శోధన వచ్చేస్తుంది, శోధనలో పడిపోతున్నానంటే మొట్టమొదటి కారణం ఎవరో తెలుసా? సాతాను కాదు. మొట్టమొదటి కారణం ఎవరో తెలుసా? లోకం కాదు. మొట్టమొదటి కారణం నీవు, నీ దురాశ. కానీ చాలామంది ప్రతి దానికి కూడా సాతాను ముందు పెట్టేస్తుంటారు. శోధించబడుతున్నానండి, సాతాను శోధించేస్తున్నాడు, సాతాను శోధించట్లే, అది తప్పుడు మాట. సాతాను అప్పుడే కాదు వచ్చేది, నువ్వు శోధనలోనికి వెళ్తున్నావు. నీ శోధనకు నువ్వే బాధ్యుడు, నీ దురాశే బాధ్యుడు, నువ్వే ఫస్ట్ మనమే బాధ్యులము. కానీ ఈ క్రైస్తవులైన వారికి ఒక జబ్బు. ఈ జబ్బు ఏంటనంటే ప్రతిదీ సాతాను మీద దోసేయడం సింపుల్గా. బహుశా ఈరోజు ఉన్న క్రైస్తవులను చూసి సాతాను కూడా చాలా సిగ్గుపడుతూ ఉంటాడేమో, ప్రతి దానికి నన్నే దోషిగా నిలబెడుతున్నారేంట్రా వీళ్ళు అని చెప్పేసి. అంటే నేను వీళ్ళకి అంత చీఫ్గా దొరికిపోయానమాట. అందుకోసమే ఏది చేసినా కూడా అదిగో సాతాను శోధించేస్తున్నాడు, ఎలా ఉన్నా కూడా అదిగో సాతాను శోధించేస్తున్నాడు. అంటే అసలు ఆ సాతాను కూడా, ఆ దుష్టుడు కూడా ఈరోజు క్రైస్తవ జనాంగాన్ని చూసి ఆయన అసలు సిగ్గుపడిపోతూ ఉంటాడు. చచ్చా, అనవసరంగా నా పరుగు తీసేస్తున్నారు వీళ్ళని ప్రతి దానికని. ఒక ఆమెంట అంటే ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను. ఒక ఆమెంట ప్రార్థనకి వెళ్తుంది. ఆ బ్యాగ్లో బైబిల్ పెట్టింది. తర్వాత ఆ బ్యాగ్లో కొన్ని డబ్బులు ఉన్నాయి. పర్సు తీసుకుంది, పక్కన సెల్ ఫోన్ పట్టుకుంది. అలా వెళ్తుందంట. ఇక ఒక కిరాయి కట్టించుకొని బ్యాగ్ పక్కన పట్టేసింది. ఛార్జీకి డబ్బులు పైన తీసేసింది. ఇక సెల్లో ఒకటే చర్చికి వెళ్ళేదాకా ఇక సెల్ ఫోన్లో మునిగిపోయింది. చర్చ్ వచ్చేసింది. ఆ తర్వాత దిగిపోయింది. ఆ ఫోన్ పట్టుకొని ఎంత డబ్బులు ఇచ్చేసింది, వెళ్ళిపోయింది. బ్యాగ్ ఉంది, బ్యాగులో బైబిల్ ఉంది, ఆ బ్యాగ్లో కొంత డబ్బు ఉంది, మర్చిపోయి వెళ్ళిపోయింది. ఆటో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాక్యం స్టార్ట్ అయింది. బైబిల్ తీద్దామని చెప్పేసి అప్పుడు గుర్తుకొచ్చింది, బ్యాగ్ మర్చిపోయని చెప్పేసి ఆ తర్వాత ప్రార్థన అయిపోయింది. ఆ తర్వాత ఆ సేవకుని దగ్గరికి వెళ్ళిందంట. అయ్యా ప్రార్థన చేయండి అంటే, అమ్మ ఏది బైబిల్ అన్నాడంట. బైబిల్ ఏదంటే, ఇలాగా సాతాను శోధించేసిందండి, నేను ఆటో కట్టించుకొని వచ్చేసాను, ఆటోతో ఇక్కడ దాకా వచ్చాను, కానీ సాతాను శోధించాడు, బైబిలు, బ్యాగు, అందులో ఉన్న డబ్బులు అన్నీ పోయినాయి అని చెప్పిందంట. అప్పుడు సాతాను అనుకున్నాడంట, అబ్బా ఎంత తెలివిగలదురా ఈమె, ఫోన్ తీసింది ఈవిడ, ఫోనులో మునిగిపోయింది ఈవిడ, ఫోనుతోనే తన బంధాన్ని తెంచుకోలేక వచ్చేసింది ఈవిడ, మరిసిపోయింది ఈవిడ, దోషారోపణ నేరం మాత్రం తీరిగ్గా నేను ఒకటి దొరికిపోయాను వీళ్ళకి. గమనించండి, 85-90% శోధనలన్నిటికీ కారణం మనమే. మన అజాగ్రత్త, మన బలహీనత, మన నిర్లక్ష్యము, మన జ్ఞానం లేని తనము.
ఇక్కడ వాక్యం మన మీదే మనకే చెప్తుంది. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి, ఎప్పుడైతే నీ దురాశ చేత మనలో ఉన్న దురాశ చేత మనం లాగబడతాము బయటికి, అప్పుడు లోకం పనిచేస్తుంది. అప్పుడు లోకం పనిచేస్తుంది. రాజా రా అని చెప్పేసి నీకోసమే చూస్తున్నా, చూడు ఎన్ని రంగురంగుల ఆ లోకం, ఎన్ని రంగురంగుల ప్రపంచం, ఎన్ని రంగురంగుల డిజైన్లు, ఎన్ని రంగురంగుల ఆ హంగులు హార్బాటాలు, అవన్నీ కూడా నీకోసమే. ఇంతకాలం లోపల దాక్కున్నావా, రా అని చెప్పేసి అప్పుడు గుంజిద్ది బయటికి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎవ్వరూ పాడు చేయలేరు, మనల్ని మనం పాడు చేసుకుంటే తప్ప. మనల్ని ఎవ్వరు కూడా పాపంలోనికి నడిపించలేరు, మనకు మనం నడవడానికి ఇష్టపడితే తప్ప. కాబట్టి ఈ శోధనకు మూలం మనిషిలో ఉన్న దురాశ. మనిషిలో ఉన్న దురాశ. ఎప్పుడైతే నీ దురాశ చేత నువ్వు బయటికి లాగబడతావో అప్పుడు లోకము ఆకర్షించింది, అప్పుడు అపవాది కూడా నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఇంకా నిన్ను ఏ రకంగా తిప్పికొట్టాలో వాడు కూడా దగ్గరికి వచ్చేస్తాడు. శోధనకు ఆయుధాలు ఏంటేంటవి అనంటే, మొట్టమొదటిగా మనమే. ఫస్ట్ వెపన్ మనమే, మనలో ఉన్న దురాశలే. రెండవ ఆయుధం లోకం, మూడవ ఆయుధం సాతాను. ఫస్టే సాతాను కాదు. ఎప్పుడు సాతాను వస్తాడో తెలుసా? ఫస్ట్ ఎప్పుడు అటాక్ చేస్తాడో తెలుసా? నీలో అసలు దురాశలకు అవకాశమే లేదు, అసలు నీలో లోకం చేత ఆకర్షించబడటానికి అసలు అవకాశమే లేదు. ఈ రెండిటికి అవకాశం లేనప్పుడు ఫస్ట్ అటాక్గా వాడొస్తాడు, వాడు దాడి చేస్తాడు అప్పుడు. కానీ అక్కడ దాకా అవసరం లేదు మనకు. మనలో ఉన్న దురాశ చాలు మనల్ని పడగొట్టడానికి. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే, మన పరిస్థితి ఎలా ఉందనంటే, ఉదాహరణకి క్రికెట్ ఆట అందరికీ తెలుసు కదా. ఆ బ్యాట్ పట్టుకొని వెళ్ళాడు ఆడదామని చెప్పేసి, లోపలికి వెళ్ళిపోయాడు, గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు, క్రీజులోకి వెళ్ళిపోయాడు. అవతల వాడు బాల్ పట్టుకొని ఉన్నాడు, బౌలింగ్ చేయాలి కదా, బాల్ పట్టుకొని ఉన్నాడు. అతడు బాల్ పట్టుకొని వేయడానికి రెడీగా ఉన్నాడు. ఈయన బ్యాట్ పట్టుకొని తన వెనకాల ఉన్న వికెట్లను తానే కొట్టేసుకొని అవుట్ అయ్యి వచ్చేస్తున్నాడు. ఏంటి ఇలా అవుట్ అయ్యి వస్తున్నావు అని అంటే, ఏముంది మరి, బాలు మామూలు బాలా, అసలు ఆయన ఇసరలే, ఆయన ఇంకా ఇసరడానికి రెడీగా ఉన్నాడు. అతను ఇసరక ముందే ఇతను మూమెంట్లోకి వెళ్ళిపోయి వెనకాల ఉన్న వికెట్లను కొట్టేసుకొని ఆ సెల్ఫ్ అవుట్ అయిపోయి వచ్చేస్తున్నాడు. ఏంటనంటే మామూలు బాలు కాదు వాడు వేసింది, అసలు వాడు వేయలేదు. ఇంకా అసలు సాతాను ఇంకా మన దగ్గరికి రాలే, మనల్ని అటాక్ చేయలే, మన దురాశల్లోనే పడిపోయి చతికిలబడి వచ్చేస్తున్నాం. ఏంటనంటే సాతాను అనేస్తున్నాం అంతే. ఎందుకు ఇలా ఉంటున్నావు అని అంటే, ఏముందండి, సాతాను శోధించేస్తుందా? ఇంకా వాడు రాలే. ఇంకా వాడు డైరెక్ట్గా ఎప్పుడు వస్తాడంటే, నీ దురాశనకు నీవు లోబడనప్పుడు, లోక ఆకర్షణకు నీవు ఏ మాత్రం కూడా అవకాశం లేనప్పుడు అప్పుడు వాడు వస్తాడు డైరెక్ట్గా. కానీ ఫస్ట్ నీ శరీరంలో ఉన్న దురాశలకే పడిపోతున్నప్పుడు నిన్ను పడగొట్టడానికి వాడక్కర్లే. నీ గోతి నువ్వు తవ్వుకోవడానికి నువ్వే సరిపోయిద్ది, మనమే సరిపోయిద్ది, మన గోతి మనమే తవ్వుకుంటాం. ఇది శోధన. ఇప్పుడు చూడండి, అసలు ఈ శోధన ఎన్ని రకాలుగా ఉంటుంది శోధన అని అంటే, శోధన ఎన్ని రకాలుగా ఉంటుందంటే, మన ఆలోచనలు మనల్ని శోధిస్తాయి. మన ఆలోచనలే మనల్ని శోధిస్తాయి. చాలాసార్లు మన ఆలోచనల్లో శోధనలు ఉంటాయి. ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఇది అంతే, ఇది జరగదేమో, ఇది అవ్వదేమో, ఇక నా బ్రతుకు ఇంతేనేమో,
ఇంకా 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 అనవసరం, ఇంకా వేస్ట్ ఈ జీవితం ఇంకా అయిపోయింది అని మన ఆలోచనలు శోధనలు ఉంటాయి. మన ఆలోచనల ద్వారా శోధించబడతాం. ఆ తర్వాత ఆరోగ్యపరంగా శోధించబడుతూ ఉంటాం. ఫస్ట్ థాట్స్, సెకండ్ హెల్త్. ఆరోగ్యపరంగా శోధించబడుతూ ఉంటాం. ఏదో ఒక సమస్య కనబడుతూ ఉంటుంది మన ముందు. ఆ సమస్యను బట్టి ఆ విపరీతమైన కొన్నిసార్లు ఆందోళన, కొన్నిసార్లు భయం, కొన్నిసార్లు నిరుత్సాహం, కొన్నిసార్లు ఇక నా జీవితం ఇక ఇంతేనేమో, అయిపోయిందేమో అని ఆ అనారోగ్యం మన ముందు ఉన్న దాన్ని బట్టి రకరకాలుగా శోధించబడుతూ ఉంటాం. అయిపోయింది నా జీవితం, ఇక అంతే, ఇక ఇది అవదేమో, ఎవరి వల్ల కాదేమో అని ఆ రకంగా శోధించబడతాం. మూడవది ఆర్థికంగా అన్ని నష్టాలే వస్తుంటాయి. చేసే ఏ పనిలో కూడా సఫలత ఉండదు, ఫలితం ఉండదు, అన్ని నష్టాలే వస్తుంటాయి. ఎటు పోయినా కూడా ఎదురు దెబ్బలే. అప్పుడు లోపల అనిపిస్తూ ఉంటుంది, ఇంకా మా జీవితం ఇక ఇంతే, ఈ సమస్యలుగా తీరవేమో, ఇంకా దేవుడు ఏం చేస్తాం, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు పోనీ ఏమైనా ప్రార్థన ఏమైనా చేస్తుంటే ఏ పనైనా ఏమైనా కలిసి వస్తుందా, ఆర్థికంగా ఏమైనా పెద్ద స్థాయికి ఏమైనా వెళ్తున్నామా, అసలు ఖర్చులకే చాలా గగనమైపోతుంది, ఇంకా ప్రార్థన, ఇంకా ఏం దేవుడు, ఏం ప్రార్థన, ఏం భక్తి, ఇక ఇంతే మన జీవితాలు అన్నట్లుగా ఆర్థికంగా శోధనలు వస్తాయి. ఆ తర్వాత కుటుంబ జీవితంలో శోధనలు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, పిల్లలు తల్లిదండ్రుల మధ్య సమాధానం ఉండదు, పిల్లలు తిరగబట్టడం కానీ, మాటకు మాట ఎదురు చెప్పడం కానీ, కోపాన్ని రెప్పించడం కానీ, ఇది ఫ్యామిలీలో వచ్చే టెంప్టేషన్స్, ఇవి కుటుంబాల్లో వచ్చే శోధనలు. ఆ తర్వాత స్నేహితుల వలన శోధనలు వస్తుంటాయి. నీకు నచ్చని పని ఏదో చెప్తాడు, ఏదో చేస్తాడు నీ ముందు, లేకపోతే అక్కడికి రమ్మని చెప్తాడు, లేకపోతే పొద్దాక ప్రార్థన పొద్దాక దేవుడు ఏంట్రా, ఒకసారి రావచ్చుగా, అంటే మమ్మల్ని మర్చిపోయావు పూర్తిగా, మేము అవసరం లేదా నీకుగా, బాగా మారిపోయావే, ఏదో ప్రార్థనకి వెళ్తున్నామని చెప్పేసి అక్కడి నుంచి అంతకుముందు మాతోనే గడిపేవాడిగా, మాతోనే ఉండేవాడివిగా, ఇప్పుడేంటి బాగా మార్పు వచ్చేసింది నీలో? స్నేహితుల వలన. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారి వలన కూడా ఆ శోధనలు వస్తాయి. ఒక ఆమెకి అనారోగ్యం అస్సలు తగ్గట్లేదు, ఆ హాస్పిటల్ తిప్పారు, ఈ హాస్పిటల్ తిప్పారు, వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్లే, ప్రార్థనకి వెళ్ళేవాళ్లే, అన్ని చోట్ల తిప్పారు, అసలు ఎక్కడ కుదుట పడట్లేదు. అప్పుడు పొరుగు వాళ్ళు వచ్చి చెప్పారంట, వాళ్ళ ఇంటి పక్కోళ్ళు, పిచ్చోళ్ళారా, అక్కడ ఇక్కడ ఎందుకు తిప్పుతున్నారు, ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఏది తిప్పినా ఏమవుదు, మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా ఏమవుదు, ఫలానా చోట ఫలానా కట్టే ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి, మొత్తం పోయిద్ది లోపల ఉన్నదంతా. అంటే వీళ్ళు ఏం చేశారంటే హాయిగా డబ్బులు సిద్ధపరచుకొని ఈ ప్రార్థన ఇదంతా వదిలిపెట్టేసి హాయిగా ప్రశాంతంగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి జేబులో డబ్బులన్నీ కూడా ఇచ్చేసి కట్టించుకుని వచ్చారు. పోనీ ఏమైనా బాగైందంటే అది లేదు. మన పరిస్థితి కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మన పక్క వాళ్ళు రకరకాల సలహాలు ఇస్తారు. ఎంతకాలం ప్రార్థన అంటావు, ఎంతకాలం చర్చి అంటావు, చర్చికి వెళ్తూనే ఉన్నావుగా, ప్రార్థన చేస్తూనే ఉన్నావుగా, ఏం చేశాడు నీ దేవుడు, పలానా దగ్గర వెళ్ళొచ్చు కదా, పలానా దగ్గర అంతా నయమైపోతున్నారు కదా అన్నప్పుడు మన లోపల శోధించబడుతుంటాం. కరెక్టేగా, ఇంతకాలం ప్రార్థన ఏం జరిగింది ప్రార్థనలో? దేవుడే కనుక ప్రార్థన వింటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఇవన్నీ ఇన్ని రకాలుగా శోధించబడుతుంటాం. ఇన్ని రకాలుగా ప్రతి దినము కూడా శోధించబడుతూనే ఉంటాం. ఒక శోధనను మనం జయించామనంటే ఆనందించడానికి వీల్లేదు. కాసేపు ఆనందం వస్తుంది, తర్వాత ఇంకొకటి రెడీగానే ఉంటుంది. ఇటువైపు నుంచైనా ఎటువైపు నుంచైనా ఒకటి జయించామనంటే ఒకటి రెడీగా ఉంటుంది. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటారు.
ఆ సంతోషం ఎంతో కాలం నిలవలే. మరలా నీళ్లు దొరకని పరిస్థితి వచ్చేసింది. మరలా నీళ్లు తాగారు. మరలా ఆ సంతోషం ఎంతకాలం నిలవలే. మరలా అసలు ఈ ఆహారం మేము తినలేకపోతున్నాం అన్నారు. అది ఎంతకాలం నిలవలే. సరే, అదంతా జయించాము, కనాన్లోకి ఎంటర్ అవుతున్నామంటే యోర్దాను అడ్డు వచ్చేసింది. శోధన ఒకటి జయించిన తర్వాత అమ్మయ్య ఇక నాకు రాదులే అనుకోకు, ఇంకొకటి రెడీగా ఉంటుంది, అంతే, ఇంకొకటి రెడీగా ఉంటుంది. కాబట్టి ఈ శోధన ఇన్ని రకాలుగా వస్తూ ఉంటుంది. శోధన అనేది ప్రత్యేకమైనది, అది యూనిక్. టెంప్టేషన్ ఈజ్ యూనిక్, అది ప్రత్యేకమైనది. ప్రత్యేకమైనది అంటే మీ శోధన మీదే, నా శోధన నాదే. మీకొచ్చే శోధనలు నాకు రావు, నాకొచ్చే శోధనలు మీకు రావు. మీ శోధన మీదే, నా శోధన నాదే. నాకొచ్చే శోధనలు మీకు రావు, మీకు రావాలని రూల్ ఏం లేదు. మీకు వచ్చే శోధనలు మీకే వస్తాయి, నాకు రావాలని రూల్ లేదు. శోధన అనేది డిఫరెంట్, వ్యక్తికి డిఫరెంట్. అది అంటే శోధన ఎలాంటిదనంటే ఒక చొక్కా లాంటిది, ఒక షర్ట్ లాంటిది, ఒక పాయింట్ లాంటిది, ఒక చెప్పు లాంటిది. ఎందుకనంటే ఇప్పుడు నా చొక్కా మీకు సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే మీ కొలత వేరు, నా కొలత వేరు. నా చెప్పులు మీకు సరిపోతాయా? సరిపోవు. మీ కాళ్ళ కొలత వేరు, నా కాళ్ళ సైజు వేరు. శోధన కూడా అంతే. నీ శోధన నువ్వే జయించాలి, నా శోధన నేనే జయించాలి. అయితే సహాయం మాత్రం తీసుకుంటాను. ఇలాగ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ఇలాగా అనిపించేస్తుంది, ఏంటి దీన్ని ఎలా జయించాలి అన్నప్పుడు ఆ దేవుడు మనకిచ్చిన మన తలంపులను బట్టి మనం కొన్ని సలహాలు చెప్తాం, లేకపోతే దేవుని వాక్యంలో నుంచే మనం కొన్ని తీసుకుంటాం. దేవుని వాక్యమే శోధనను జయించడానికి ఆయుధం. ప్రార్థన, దేవుని వాక్యం. చూడండి, కాబట్టి శోధన ప్రత్యేకమైనది. ఈ శోధనలో చూడండి, శోధనలో భాగంగా మనకు జబ్బులు రావచ్చు, బలహీనత చేత శోధించబడవచ్చు, శ్రమ చేత కూడా శోధించబడవచ్చు. బలహీనతల చేత శోధించబడవచ్చు, శ్రమ చేత కూడా శోధింపబడవచ్చు. బలహీనత చేత శోధించబడటం ఎవరైనా గుర్తుకొస్తున్నారా? యోబు గారు, ఆ తర్వాత పౌలు గారు. ఆయన కూడా ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉందంట, దాన్ని తీసేవేమని ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడంటే, అలా ఉన్నీలే, ఏమైద్ది, నేనున్నాను కదా అన్నాడు. అది నేనేం చేయదు, హత్త అలా ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేశాడు. అదేం చేయదు నిన్నని. రైట్. ఇవి తర్వాత అసలు దేవుడు ఎందుకు శోధించాలి, ఎందుకు శోధనకు అనుమతి ఇవ్వాలి? క్షమించండి, దేవుడు శోధించడు. దేవుడు ఎందుకు శోధనకు అనుమతి ఇవ్వాలి? వై గాడ్ ఎల్లోస్ టు టెంప్టేషన్? అసలు దేవుడు ఎందుకు శోధనకు అనుమతి ఇవ్వాలి? శోధన లేకుండా మనల్ని అలా ఉంచొచ్చు కదా అంటే ఒక మాట, ఒక వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 6-7 వచనాలు చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోయే బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడి ఉన్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చాలా స్పష్టంగా చెప్పేశాడు. అసలు ఎందుకు శోధన, ఎందుకు శోధించబడాలి? ఈ శోధన వల్ల మనం ఇబ్బంది పడటం అవసరమా అని అంటే మన విశ్వాస జీవితానికి అవసరమే అని చెప్పాడు ఆయన. ఇప్పుడు అక్కడ చెప్పాడు,
నశించిపోయే బంగారం అంటే బంగారం ఏమైనా శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. అంటే నశించిపోయే బంగారమే ఎలాగా అది శుద్ధపరచబడుతుంది అనంటే భయంకరమైన అగ్ని పరీక్ష. అంటే బంగారాన్ని గనుల్లో నుంచి తవ్విన తర్వాత డైరెక్ట్గా చైన్లు ఆభరణాలు తయారు చేయడానికి పంపించరు. దాన్ని ఏం చేస్తారంటే శుద్ధి చేస్తారు. బంగారంలో ఏమైనా నలకలు ఉన్నాయా, వేరే లోహాలు ఏమైనా ఉన్నాయా, వేరే ఏమైనా పనికిరాని మలినాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ పోవాలంటే బంగారాన్ని ఏం చేస్తారంటే గనుల్లో నుంచి తీసుకుని వచ్చిన తర్వాత వాటిని రిఫైనరీస్కి పంపిస్తారు. అంటే బంగారాలను శుద్ధిపరిచే కేంద్రాలకు పంపిస్తారు. రిఫైనరీస్ అంటారు, గోల్డ్ రిఫైనరీస్, అక్కడికి పంపిస్తారు. ఈ రిఫైనరీస్లో ఎంత టెంపరేచర్ దగ్గర దాన్ని శుద్ధి చేస్తారంటే గ్రేటర్ దెన్ 1000 degrees సెంటిగ్రేడ్, అంటే 1000 degrees సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఈ బంగారాన్ని శుద్ధి చేస్తారు. పోయిన సంవత్సరం 50 degrees సెంటిగ్రేడు రాజమండ్రిలో కూడా వచ్చింది టెంపరేచర్, ఎండాకాలం. 46-47 degrees సెంటిగ్రేడ్కే మొత్తం తట్టుకోలేకపోయాం. రాత్రిపూట కూడా 37-38 ఆ రేంజ్లో మెయింటైన్ అయింది. దానికే తట్టుకోలేకపోయాం. 50 degreesకి అల్లాడిపోయాం. కానీ బంగారము శుద్ధిపరచబడే టెంపరేచర్ ఎంత అంటే ఆ 1000 degrees సెంటిగ్రేడ్ కంటే పైనే. దాన్ని ఏమంటారంటే ఫైర్ ఎస్సే అంటారు. అంత టెంపరేచర్లో ఆ అగ్ని పరీక్షలో ఆ అగ్ని కొలిమిలో దాన్ని శుద్ధి చేసి ఆ మలినాలు తీసి స్వచ్ఛమైన బంగారం బయటకు వస్తుంది. అంటే చచ్చిపోయే బంగారం, నశించిపోయే బంగారానికే అది శుద్ధిపరచబడాలంటే అంత అగ్ని పరీక్ష అవసరమైనప్పుడు దానికంటే బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసము, నా విశ్వాసము, మన విశ్వాసం కూడా అది శుద్ధిపరచబడాలంటే ఈ అగ్ని పరీక్ష మనం కొలిమిలోనికి వెళ్ళడం అవసరం. అందుకోసం దేవుడు అనుమతిస్తాడు. అయితే ఏంటి ఈ శోధన వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, దాన్ని జయించడం వల్ల అనంటే కింద చెప్పాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది అని చెప్పాడు. మనం జీవ కిరీటం పొందడానికి కారణమవుతుంది అంటాం. ఇప్పుడు మన పిల్లల్ని మనం స్కూల్స్కి, కాలేజెస్కి పంపిస్తున్నాం. ఈ జాగ్రత్త వినండి. మన పిల్లల్ని స్కూల్స్కి, కాలేజెస్కి పంపిస్తున్నాం. 6 నెలలు అయింది, ఒక్క పరీక్ష కూడా స్కూల్లో పెట్టట్లే. అప్పుడు మీరు ఆనందిస్తారా? మనం ఆనందిస్తామా? అబ్బా భలేగా పరీక్ష పెట్టట్లేదు వీళ్ళకని వెంటనే స్కూల్కి, కాలేజెస్కి వెళ్ళిపోయి ఏంటండి 6 నెలలు అయిపోయింది, కనీసం ఒక యూనిట్ టెస్ట్ లేదు, ఒక మిడ్ ఎగ్జామ్ లేదు, ఒక వీక్లీ లేదు, ఒక మంత్లీ లేదు, అసలు నెలకొకసారి పెట్టట్లే, వారానికి ఒకసారి పెట్టట్లే కదా, ఏం పెట్టట్లే, ఏంటి అసలు ఎందుకని పెట్టట్లేదు మీరు అని మనమే వెళ్ళి అడుగుతాం. అడుగుతారా? అడుగుతాం. అలాగే అసలు పరీక్షే పెట్టకుండా గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ నోటిఫికేషన్లు ఇచ్చేసి పరీక్షలు ఏమీ పెట్టకుండా అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఈడు ఫస్ట్, వీడికి గ్రూప్ 1 క్యాడర్ ఇచ్చేసేయండి, వీడికి జిల్లా కలెక్టర్లోకి పంపించేసేయండి, ఇతను ఐపీఎస్కి పంపించేసేయండి, ఇతను ప్యూన్ పోస్ట్ ఇచ్చే అని అన్నారనుకోండి, అప్పుడు ప్రజలు ఊరుకుంటారా? నోటిఫికేషన్ ఇచ్చావు కానీ ఏ బేస్ను బట్టి నువ్వు ఇదంతా ఇచ్చావు, జాబులన్నీ ఇస్తున్నావు? పరీక్ష పెట్టొద్దా? పెట్టాలి. అంటే చూడండి, ఇక్కడ చిన్న జీవితాలు, ఈ చిన్న జీవితాల్లో చదువులకే పరీక్ష పెట్టకపోతే మనం ఊరుకోనప్పుడు రాబోయే మహిమాలోకంలోనికి వెళ్ళాలంటే మరి ఇక్కడ దేవుడు పరీక్ష పెట్టొద్దా? ఖచ్చితంగా పెట్టాలి. న్యాయం అది న్యాయం. అసలు పరీక్ష లేకుండా నేను స్కూల్ ఫస్ట్ అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఎవడు ఊరుకోరు. నువ్వు స్కూల్ ఫస్ట్ ఏంటి, ఏ ఎగ్జామ్ రాసావు అని అంటారు, నీ పర్సంటేజ్ ఎంత అని అడుగుతారు, నీకు వచ్చిన మార్కులు ఎన్ని అని అడుగుతారు. అంటే పరీక్ష అనేది
తప్పనిసరి. మన సామర్థ్యం ఏంటో తెలియాలంటే. అందుకోసమే దేవుడు శోధనలకు మనల్ని అనుమతిస్తాడు. ఆయన శోధించడు, అనుమతిస్తాడు. శోధనకు మనల్ని అనుమతిస్తాడు. అసలు ఇంకో శోధన ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా? చాలా చిత్రమైన శోధన ఒకటి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో కానీ ఒక చిత్రమైన శోధన, అసలు అది మనం ఊహించం కూడా. అలాంటి శోధన ఒకటి ఉంది. ఏంటి ఆ శోధన? చూడండి, ఇది కూడా శోధనే, మనకు తెలియాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథము, 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు దయచేసి చదవండి. యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. కోయించి అతనిని ఎవరిని ప్రేరేపించాడు? ఇక్కడ చూడండి, ఎవరిని ప్రేరేపించాడు? ఆహాబు యెహోషాపాతుని ప్రేరేపించాడు. ఈ మాట మైండ్లో పెట్టుకోండి. ఆహాబు యెహోషాపాతును ప్రేరేపించాడు. వచ్చదవా అని అడగగా, నేను నీవాడను, నా జనులు నీ జనులు. ఆబండి. ఇక్కడ ఆహాబు దుష్టుడైన రాజు, యెహోషాపాతు యూదారాజు చాలా భయభక్తులు కలిగిన రాజు. ఈ దుష్టుడైన ఆహాబు దేవుని యందు భయభక్తులు కలిగిన అతనిని ప్రేరేపిస్తున్నాడు. ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ వచ్చింది, ఫ్రెండ్షిప్ అయ్యారు ఇద్దరు కూడా. అసలు అతనేమో భక్తిహీనుడు, ఇతనేమో భక్తిపరుడు. అసలు భక్తిహీనుడు భక్తిపరుడితో, అదే భక్తిపరుడు భక్తిహీనుడితో స్నేహం చేయడం ఏంటి? స్నేహం చేశాడు, పోనీ చేశాడు. చేస్తే ఈ భక్తిహీనుడైన రాజు భక్తిపరుడైన యెహోషాపాతుని ప్రేరేపిస్తున్నాడు. రామోతిల్గాదు మీదికి, సిరియాలో రామోతిల్గాదు మీదికి యుద్ధానికి పోదాం, వస్తావా అని అంటే, నేను తప్పకుండా వస్తా. ఎందుకనంటే నీ జనులు నా జనులే, నా సైన్యము నీ సైన్యమే, తప్పకుండా వెళ్దాం పదా అని చెప్పాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒక భక్తి కలిగిన వాడు ఒక భక్తి లేని వానితో స్నేహం చేసి, ఆ భక్తి లేనివాడు సహాయం అడిగితే తప్పకుండా సహాయం చేస్తా అని చెప్పేసి మనం ఆ వెనక ముందు ఆలోచించకుండా సహాయం చేస్తున్నామని మనం అనుకుంటామే, అది చాలా ప్రమాదంలోనికి నడిపిస్తుంది. ఇక్కడ ఇతను దారి తప్పింది కూడా ఇదే. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఇతని జీవితంలో? చూడండి ఒకసారి, మీరు 29 నుంచి 31 వచనాలు మరలా చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం 29 నుంచి 31. మారువేషం వేసుకొని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషము వేసుకొనెను. తరువాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయుడి, అదములతోనైనను ఎవరితో కూడా చేయొద్దు, ఇశ్రాయేల్ రాజుతోనే యుద్ధం చేయండి ఆజ్ఞ ఇచ్చాడు. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజనుకొని ఆ యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకొనిరి. కాని యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేశాను. ఇక్కడ
యెహోషాపాతు గారికి జరిగిన ఒక చేదు అనుభవం ఏంటంటే, సహాయం చేస్తా పదా అని చెప్పేసి వెళ్ళాడు. వాడు ఎంత తెలివిగా ప్లాన్ వేశాడనంటే, ఇదిగో నేను మారు వేషం వేసుకుంటా, రాజవస్త్రాలు వేసుకొని నేను మారు వేషం వేసుకుంటా, నీవు మాత్రం నీ వస్త్రాల్లోనే ఉండు, రాజవస్త్రాల్లోనే ఉండు, యుద్ధానికి వెళ్దాం అన్నాడు. సరే అన్నాడు. అయితే అక్కడ సిరియా రాజు ఏం ఆజ్ఞించాడు, మీరు ఆ సైనికులతో కానీ అదములతో కానీ కింద స్థాయిలో ఉండేవారితో కానీ ఎవరి మీద బాణాలు వేయొద్దు, ఎవరితో యుద్ధం చేయొద్దు. ఎవరితో యుద్ధం చేయాలి మీరు? ఇశ్రాయేలు రాజు కనబడితేనే యుద్ధం చేయండి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ అసలోడేమో మారు వేషం వేసేసుకున్నాడు, రాజవస్త్రాలు తీసేసి. అంటే ఎంత చూడండి, ఎంత కుటిల పన్నాగము. కానీ యెహోషాపాతు రాజునేమో ఏం చేశాడు, నీవు నీ రాజవస్త్రాలతోనే ఉండు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు యెహోషాపాతుని చూసి, రే ఈడే ఇశ్రాయేల్ రాజు, ఏంటి బాణాలు, ఇక చుట్టుముట్టేశారంటే ఇక దొరికిపోయారా అని చెప్పేసి. అప్పుడు ఇక చచ్చిపోయా అనుకున్నాడు. ఈరోజు ఇక చచ్చిపోయి అనుకొని వెంటనే మొరపెట్టడం ప్రారంభించాడు దేవుణ్ణి ఎప్పుడైతే మొరపెట్టడం ప్రారంభించాడో దేవుడు ఆ పరిస్థితి నుంచి తప్పించాడు, వాళ్ళందరినీ వెళ్ళగొట్టేశాడు, తప్పించిన తర్వాత యెహోషాపాతు గారితో ఆ తర్వాత వచ్చిన ప్రవచనం చూడండి. దేవుడు ఏ మాటలు పలికించాడో అదే 19వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి ఒకసారి. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి అంటే ప్రవక్త హనానీ కుమారుడగు యేహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగున ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. చాలు. ఇక్కడ ఆ తర్వాత ఇతను ఆ యుద్ధంలో బ్రతుకు జీవుడా అనుకుంటూ తప్పించుకొని వెళ్ళిన తర్వాత దేవుడు వెంటనే ప్రవక్త ద్వారా ఒక వర్తమానం పంపించాడు. నీవు భక్తిపరుడవు కదా, భక్తిపరుడు అయిన నీవు భక్తిహీనులతో సాంగత్యం చేసి భక్తిహీనులకు సహాయం చేయడానికి వెళ్ళావు కదా, ఇది మొదలుకొని నీకు ఇక ఆ దేవుని కోపం నీ మీదకి వచ్చింది, ఇక నుంచి నీకు ఇబ్బందికరమైన పరిస్థితులే అని ప్రకటన చేశాడు. శోధనలో ఇదొక చాలా మనల్ని చాలా అంటే భ్రమపరిచే ఒక శోధన ఇది. మనమేమనుకుంటామంటే ఇబ్బందుల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని సహాయం చేస్తున్నాం కదా అనుకుంటాం. కానీ ఆ సహాయము కొన్నిసార్లు శోధనలోనికి నడిపిస్తుంది. ఆ తర్వాత శోధన పాపంలోనికి లాగేస్తుంది. ఆ తర్వాత ఆ శోధన మనల్ని బానిసలుగా చేసేస్తుంది. దేవుని కోపము మన మీద రావడానికి కారణమవుతుంది. యెహోషాపాతు గారి జీవితంలో జరిగిందదే. కాబట్టి ఎవరికి సహాయం చేస్తున్నావు, ఎలా సహాయం చేస్తున్నావు, ఒకవేళ సహాయం చేస్తే నీ లిమిట్ ఎంత, అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సహాయం చేయడం తప్పు కాదు, కానీ సహాయం చేసే విషయంలో కూడా నీ లిమిట్ దాటి నీవు శోధన వైపుకు లాగబడకుండా చూసుకోవాలి. ఇది కూడా ఒక శోధనే. మీకు ఇంకా అర్థమవ్వాలంటే ఆ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇంకా మీకు చాలా విషయాలు అందులో అర్థమవుతాయి. సరే, ఇప్పుడు శోధనను జయించాలి. ఎలా జయించాలి శోధనను అంటే కొన్ని విషయాలు ఉన్నాయి, అవి చెప్పి మనం ముగించుకుందాం. చూడండి ఒకసారి, మనం శోధనను ఎలా జయించాలి, హౌ టు ఓవర్కమింగ్ ద టెంప్టేషన్. మనం శోధనను ఎలా జయిస్తూ ఉన్నాము, ఎలా జయించాలి, హౌ టు ఓవర్కమ్.
మొట్టమొదటి శోధనను జయించాలంటే మొట్టమొదటి ఆయుధం ప్రార్థన. మొట్టమొదటి ఆయుధం ప్రార్థన, ప్రేయర్ లైఫ్. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తన శిష్యుల దగ్గర వచ్చి, తన శిష్యులు నిద్రపోతున్నప్పుడు వాళ్ళని వచ్చి లేపి అంటాడు, మెలకువగా ఉండండి, శోధనలోనికి ప్రవేశింపకుండా ప్రార్థన చేయండి అని చెప్తాడు. శోధనలోనికి ప్రవేశింపకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని వాళ్ళని లేపుతాడు. పాపం వాళ్ళు చాలా నిద్రాభారంతో, వాళ్ళు చాలా కన్నులు మూతబడుతుంటాయి, పాపం అలసిపోయారేమో, నిద్రపోతూ ఉంటారు. అప్పుడు ఆయన వచ్చి లేపి మెలకువగా ఉండండి, శోధనలోనికి ప్రవేశింపకుండా ప్రార్థన చేయండి అని చెప్పాడు. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో అక్కడ ఏమని నేర్పాడు? శోధనలోనికి మేము ప్రవేశించకుండా దుష్టు నుంచి మమ్మల్ని తప్పించమన్నాడు. కాబట్టి మొట్టమొదటి ఆయుధం శోధనను జయించడానికి, ఎదుర్కోవడానికి ప్రార్థన. ఇది మొదటిది. రెండవది, సెకండ్, శోధనను జయించడానికి రెండవ ఆయుధం మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ధ్యానించుట. దేవుని వాక్యాన్ని ధ్యానించుట ఇది రెండవ ఆయుధం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన శోధించబడ్డాడు కదా, అరణ్యంలోనికి వెళ్ళి శోధించబడ్డాడు 40 రాత్రింబగళ్ళు, అంతేనా? అప్పుడు ఆయన శోధించబడుతూ ఉన్నప్పుడు ఎలాగా ఆ శోధన ఎదుర్కొన్నాడు? అపవాది వేస్తున్న శోధనని వాక్యం ద్వారానే, అంతేనా? మొదటి శోధన ఏంటి? నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెగా చేసుకొని తిను అని చెప్పాడు కదా. మత్తయి సువార్త 4:4 ఫస్ట్ టెంప్టేషన్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం, మొదటి శోధన, ఫస్ట్ టెంప్టేషన్. దానికి యేసుప్రభు వారు ఆన్సర్ ఏమి ఇచ్చాడు? 4:4లో ఉంది. జీసస్ రిప్లై, జీసస్ ఆన్సర్ 4:4లో ఉంది. ఏమని, ఎలాగ సమాధానం ఇచ్చాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పాడు. ఆ మాట రాయబడిన మాట పాత నిబంధనలో రాయబడిన మాట. అంటే వ్రాయబడిన లేఖనాన్ని అక్కడ ముందు పెట్టాడు. సరే, ఆ శోధన అయిపోయింది. రెండవ శోధన ఏంటి? ఒక శిఖరం మీదకి తీసుకెళ్ళాడు. ఏం చెప్పాడు ఆయన? ఇక్కడ నుంచి దూకు, దేవదూతలు నిన్ను కాపాడతారు కదా, పట్టుకుంటారు కదా అని చెప్పాడు కదా. చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆ సాతాను చెప్పిన మాట ఈ రెండవ శోధన ఎక్కడుంది? 5-6 వచనాల్లో. రెండవ శోధన 5-6, 4వ అధ్యాయం మత్తయి సువార్త 5-6 వచనాల్లో సెకండ్ టెంప్టేషన్, రెండవ శోధన ఉంది. వ్రాయబడింది కదా అని ఒకసారి చదవండి, చదివితేనే బాగుంటుంది. ఒకసారి ఇది వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఎవరు గుర్తు చేస్తున్నాడు? సాతాను గుర్తు చేస్తున్నాడు యేసుప్రభు వారిని. అవును, నువ్వు ఇక్కడి నుంచి దూకితే నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తుకుంటారని చెప్పేసి వ్రాయబడి ఉంది కదా. మరి ఇందాకేమో రాయబడి ఉంది. రాయబడిన విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడంటే లేఖనాల్లో వ్రాయబడిన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఇలా రాయబడి ఉంది కదా, మరి ఎందుకు దూకట్లేదు అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏం సమాధానం చెప్పాడు? 4:7 ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవద్దు అని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఏం జ్ఞాపకం చేశాడు? నీకు అది చూపిస్తున్నావేమో నీవు, కానీ ఇంకో చోట ఏమని రాయబడి ఉందో తెలుసా? ఆయన్ని శోధించవద్దని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చూడండి, మొదటి శోధన వాక్యంలో లేని విషయాన్ని ముందు తీసుకొచ్చాడు. నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెగా చేసుకొని తిను అని పాత నిబంధనలు ఎక్కడైనా ఉందా? అది ఎక్కడా లేదు. మొదటి శోధనలో వాక్యంలో లేని విషయాన్ని ముందుకు తీసుకొచ్చాడు, దాన్ని వాక్యంతో జయించాడు. రెండవ శోధనలో ఆల్రెడీ వాక్యంలో ఉన్న విషయాన్ని ముందు పెట్టాడు. నీ పాదములకు రాయి తగలకుండా మరి రాయబడి ఉంది కదా, పట్టుకుంటాడని రాయబడి ఉంది కదా అని ముందు తీసుకొచ్చాడు.
ఈ రాయబడిన సంగతిని ముందు తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారు ఎలా ఎదుర్కొన్నాడు? మరి ఒక చోట రాయబడిన విషయాన్ని ముందు తీసుకొచ్చాడు. ఆ తర్వాత చివరి శోధన 4వ అధ్యాయము 8-9 వచనాల్లో ఈ లోక రాజ్యంలో మహిమ అంతా కూడా చూపించి, నీవు నన్ను నమస్కారం మొక్కితే అవన్నీ నీకు ఇస్తా అని చెప్పాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమని చెప్పాడు? మరలా రాయబడిన విషయాన్ని జ్ఞాపకం చేశాడు. నీ దేవుడైన ప్రభువును మాత్రమే సేవించాలి, మొక్కాలని చెప్పేసి చెప్పాడు. అంటే ఇప్పుడు చూడండి, మనం శోధనను జయించే పద్ధతిలో భాగాలు ఏంటనంటే, మొదటగా ఆ వాక్యంలో లేని సంగతులు మనలో ఆలోచనలు వస్తుంటాయి. వాక్యం చెప్పని సంగతులు, వాక్యం అనుమతించని సంగతులు, వాక్యంలో లేని సంగతులు అవి మనలో ఆలోచనలుగా వస్తుంటాయి. దాన్ని మనం ఎలా కొట్టాలి? వాక్యంతో కొట్టాలి. అయిపోతుంది. రెండవ రకమైన శోధనలు ఎలా వస్తుంటాయి అనంటే, వాక్యంలో వ్రాయబడిన సంగతుల చేతనే మనల్ని శోధిస్తాడు వాడు. వాక్యంలో వ్రాయబడిన సంగతుల చేతనే మనల్ని శోధిస్తాడు. వాక్యాన్నే మన ముందు పెడతాడు. ఉదాహరణకి, ఇదే వాక్యం ద్వారా మనిషిని చంపొచ్చు, బ్రతికించవచ్చు. ఎలాగ చంపొచ్చు అనంటే, ఇప్పుడు ఇదిగో కంటికి కన్ను పంటికి పన్ను అని బైబిల్లో అని లేఖనాల్లో ఉంది కదా, పాత నిబంధన ధర్మశాస్త్రంలో వాక్యంలోనే ఉంది కదా. నీ చేయి ఇరగొట్టాడనుకో, వాడి చేయి కూడా ఇరగొట్టాలి. నీ పన్ను ఇరగొట్టాడనుకో, వాడి పన్ను కూడా ఇరగొట్టు. నీ చెంప మీద కొట్టాడనుకో, వాడి చెంప కూడా పగలగొట్టు అని ఉంది కదా అన్నప్పుడు కరెక్టేగా, పాత నిబంధనలో ఉందే, ధర్మశాస్త్రంలో ఉంది కదా. కాబట్టి వాక్యమే చెప్తుంది. అప్పుడు మనం చేయకపోతే ఏమైద్ది? మనం చేస్తే ఏమైద్ది? వాక్యంలో రాయించాడుగా అని చేశామనుకోండి, అది రైటా? కానీ కొత్త నిబంధనలో ఏం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, అవసరమైతే తన సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టే వానికంటే ప్రేమ కలిగిన వాడు, ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు కూడా లేడు అని చెప్పాడు. నువ్వు దూషించబడుతున్నా సరే నువ్వు వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పాడు, దీవించాలని చెప్పాడు. అప్పుడు మనం ఇది చెప్పాలి, ఒరే తిక్కలోడా, కంటికి కన్ను పంటికి పన్ను కాదు, ఇదిగో ఇక్కడ ఇంకో చోట ఏం రాయబడిందో తెలుసా? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించని రాయబడింది. ఆ తర్వాత అతడు మనల్ని దూషించినా అతన్ని దీవించమని రాయబడి ఉంది. కాబట్టి ఇది మర్చిపోయావా? ఇక్కడ రాశాడు అని ముందు పెట్టినప్పుడు అది పోయిద్ది. ఇలాగా ఈ శోధనలు ఇలాగొస్తాయి. కాబట్టి వీటిని వాక్యం ద్వారా మనం జయిస్తాం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మూడో విషయం, శోధనను కలిగించే స్థలము వ్యక్తుల దగ్గర నుంచి దూరంగా పారిపోవాలి. ఫ్లీ ఫ్రమ్ టెంప్టేషన్ ప్లేస్ అండ్ పీపుల్స్. వ్యక్తుల దగ్గర నుంచి, స్థలాల దగ్గర నుంచి, ఏ వ్యక్తి ద్వారా అయితే నీకు శోధన వస్తుందో, ఏ స్థలంలో అయితే నువ్వు శోధించబడుతున్నావో ఆ వ్యక్తి దగ్గర కానీ ఆ స్థలం దగ్గర కానీ నీవు ఉండవద్దు. ఉదాహరణకు ఆదికాండం 39వ అధ్యాయం 6-12 వచనాల్లో పోతీఫరు భార్య యోసేపు గారు ఆమె దగ్గర నుంచి ఎలాగా పారిపోయాడో అక్కడ మనం చూస్తాం. దినము అతన్ని శోధిస్తూ వచ్చింది, అతని మీద కన్ను వేసింది, ఆ యోసేపుతో శయనించాలనుకున్నది. ఒకానొక రోజు రానే వచ్చింది, ఇంట్లో ఎవరు లేరు, ఆ ఇంటి మీద అధికారి మొత్తం యోసేపు గారే. ఇక భలే ఛాన్స్ వచ్చింది అనుకుంది, ఇంట్లో ఎవరు లేరు, అక్కడ మనుషులు ఎవరు లేరు. ఆయన వస్త్రాన్ని లాగింది. అప్పుడు చెప్పాడు, నా యజమానుడు ఈ ఇంట్లో నిన్ను తప్ప అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కాబట్టి ఒకవేళ నీతో నేను ఈ తప్పు చేస్తే నా దేవుని ఎదుట నేను ఎలా తలెత్తుకోగలను అని చెప్పేసి ఆమె శోధించిన బట్టను వదిలిపెట్టేసి పారిపోయాడు. అలాగే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, తెస్సలోనికి రాసిన, ఒకసారి చూడండి. అనగా ఆ జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. నేను జారత్వానికి మిమ్మల్ని దూరంగా ఉంచుతా అన్నాడా? మనల్నే ఉండమన్నాడా? మనల్నే. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
మన బాధ్యత అది. నీకు నీవే దూరంగా జరగాలి, అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. 2 తిమోతి పత్రిక 2:22లో కూడా యవ్వనెచ్చల నుండి దూరంగా పారిపో అని చెప్పాడు. కానీ ఆ యవ్వనెచ్చల నుండి దూరంగా నేను నిన్ను తోస్తాను, నువ్వు పారిపో అని చెప్పలే, నువ్వే పారిపోవాలి. చెప్పుకున్నాం కదా, కొన్ని మనమే చేయాల్సిన పనులు ఉంటాయి. మన మొహం మనమే కడుక్కోవాలి, మన స్నానం మనమే చేయాలి, ఎవడో వచ్చి చేయడు. మన అన్నం మనమే తినాలి, మన నిద్ర మనమే పోవాలి, మనకు రోగం వస్తే మనమే మందులు వేసుకోవాలి, మన కోసం ఎవడు వేసుకోడు. అలాగే వీటి నుంచి కూడా దూరంగా నేనే పారిపోవాలి. నా కోసం మీరు పారిపోరు, మీకోసం నేను పారిపోలేను. ఇది నాలుగో విషయం ఏంటంటే, శోధనను ఎలా జయించాలంటే, మొదటగా భయపడవద్దు, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని మీద, యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఎందుకు శోధనను జయించాలంటే ఆయన మీద ఆధారపడాలి అని అంటే, శోధనను జయించడానికి మన తెలివి, మన జ్ఞానము, మన సొంత ప్రయత్నాలు, మన తెలివితేటలు అవేమీ పనికిరావు. ఎందుకు శోధనను జయించడానికి మనం యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆధారపడాలంటే, ఒకసారి చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో మన ప్రధాన యాజకుడు అంటే మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన వలె అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. ఆయనకు అనుభవం ఉంది శోధనలో. మన వలె అన్ని విషయాల్లో శోధించబడ్డాడట. అయితే ఆయన పాపం చేయలేదు. కాబట్టి మనం కనికరించబడ్డాం. మనం ధైర్యంతో కృపాసనం దగ్గరకు వెళ్ళే ఆ ఛాన్స్ మనకు ఉంది. కాబట్టి మనం శోధన ఎదుర్కొన్నప్పుడు మనకు ఒకటి గుర్తు రావాలి, ఈరోజు నేను ఎదుర్కొంటున్న ఈ శోధన ఒకనాడు నన్ను రక్షించిన, నన్ను విమోచించిన నా ప్రాణప్రియుడు కూడా అదే శోధనను అనుభవించాడు. కాబట్టి నాకు పరిష్కారం ఆయన దగ్గరే లభిస్తుంది. ఎందుకనంటే ఆకలితో ఉన్నవాడికి ఆకలి బాధ అంటే ఏంటో తెలుస్తుంది. పేదరికంలో ఉన్నవాడికి పేదరికం బాధ అంటే ఏంటో తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి పుట్టి ఆ బంగారు చెంచాలతో అన్నం తిన్నవాడికి పేదల ఆకలి గురించి తెలియదు, ఆకలి బాధలేంటో తెలియదు, పేదరికం ఎలా ఉంటుందో తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి ఒక పూట తిని ఒక పూట తినక కట్టిక పేదరికంలో నుంచి పెరిగి ఉన్నత స్థితిలోనికి వెళ్ళిన వానికి పేదరికం అంటే ఏంటో, ఆకలి బాధ అంటే ఏంటో తెలుస్తుంది. నదిలో కొట్టుకుని పోతున్న వానికి అతన్ని రక్షించాలంటే ఈత రానివాడు కాదు, ఈత వచ్చిన వాడే రక్షించగలడు. అలాగే మన శోధన నుంచి మనల్ని విడిపించాలంటే మన వలె శోధించబడి ఆ శోధనలన్నిటినీ జయించి పాపము లేనివాడు మాత్రమే మనల్ని బయటికి తీస్తాడు తప్ప ఇంకా ఎవ్వరు కూడా తీయలేరు. కాబట్టి ఆయన మన వలె శోధించబడ్డాడు. కాబట్టి ఆయన శోధన మన సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన మీద ఆధారపడాలి. ఆ తర్వాత చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈ మాటను అండర్లైన్ చేయండి. తాను మనవలే శోధించబడ్డాడు గనుక ఎవరెవరైతే శోధింపబడుచున్నారో వారందరికీ ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. అంటే మన టెంప్టేషన్స్లో, మన శోధనలో మనం కృంగిపోవలసిన అవసరం, మనం భయపడవలసిన అవసరం లేనే లేదు. ఆయన మీద మనం ఆధారపడాలి. మనం సహాయం చేయడానికి ఆయన రెడీగానే ఉన్నాడు. కాకపోతే సహాయం పొందుకోవడానికి
మనమే సంసిద్ధులుగా లేము. మనమే సంసిద్ధులుగా లేము. అసలు దేవుడు చూడండి, ఈ 4 విషయాలు జ్ఞాపకం. మొదటి విషయం ఏంటి? ఎలా జయించాలి? శోధన జయించడం మొదటి ఆయుధం ఏంటి? ప్రార్థన. రెండవది ఏంటి? వాక్యాన్ని ధ్యానించడం. మూడవది ఏంటి? ఆ వ్యక్తుల దగ్గర నుంచి ఏ వ్యక్తి వల్ల అయితే శోధన మనకు వస్తుందో ఆ వ్యక్తి దగ్గర నుంచి, ప్రాంతం నుంచి దూరంగా ఉండడం. నాలుగవది ఏంటి? ఆయన మీద ఆధారపడడం. దేవుడు మరి ఎంత శోధనను మనకు అనుమతిస్తాడు? మనం ఎంత అయితే మోయగలమో, భరించగలమో అంతే. ఇక ఆ మోయగలిగే శోధనలో కూడా మనం పడిపోయాము అని అంటే ఇక మన దౌర్భాగ్యం. ఇక అది 20 కేజీలే మోయగలడు ఈ వ్యక్తి అని తెలుసు. ఆ 20 కేజీల బరువునే మూటనే మీద పెట్టాడు. పైగా నేను సహాయం చేస్తాను పక్కకు కూడా వచ్చాడు. ఆయన వాడు పడిపోతున్నాడు అనుకోండి, పడేశాడు అనుకోండి, ఇక అతనంత దౌర్భాగ్యం లేడు. ఇక కాబట్టి మనకు ఏ పరిస్థితి వచ్చినా అది మనం భరించగలం కాబట్టే దేవుడు మనకు అది అనుమతించాడు. మనము భరించలేని దేనిని కూడా దేవుడు అనుమతించాడు. ఎందుకంటే యోబు గారు అది భరించగలడు కాబట్టే అంత తీవ్రతలోనికి ఆయన మీదకి వచ్చింది. ఆయన భరించగలడు కాబట్టి అంత అనుమతించాడు. అలాగే ఈ శోధనలు కూడా మనం ముందే చెప్పుకున్నాగా అందరి జీవితంలో ఒకే రకంగా, ఒకే విధంగా ఉండవు. కాబట్టి మనం ఎంతవరకు భరించగలమో అంతవరకే దేవుడు అనుమతిస్తాడు తప్ప మన శక్తికి మించి, మన సామర్థ్యానికి మించి దేవుడు మన మీద పెట్టి ఆయన ఆనందించడానికి ఆయన శాడిస్ట్ ఏం కాదు, లేకపోతే పైశాచిక పరుడేం కాదు, పైశాచిక ఆనందాన్ని పొందేవాడేం కాదు. కాబట్టి మనకు శోధన, శ్రమ వచ్చింది, మనం భరించగలం కాబట్టే దేవుడు అది అనుమతించాడు అంతే. ఆ శ్రమల్లో, ఆ శోధనలో సహాయం చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నా అని చెప్తున్నాడు. శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకిస్తాడంట. ఆ మాట కూడా మనకు స్పష్టంగా దేవుడు ఆ మాటను కూడా వ్రాయించాడు కదా. చూడండి ఒకసారి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనివ్వడు. అంతేకాదు సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. ఎంత మంచి దేవుడు అండి ఈయన. నిజంగా అసలు ఎంత మంచి దేవుడు చూడండి. నువ్వు ఎంతవరకు భరించగలవో అంతవరకే, ఆ భరించే విషయంలో కూడా నీతో పాటు ఉంటాను. పైగా దాన్ని నువ్వు ఎలాగ భరించాలో కూడా భరించుకోవాలి, ఎలా భరించాలో, దాన్ని ఎలాగ కింద పెట్టాలో అది కూడా, ఆ మార్గాన్ని కూడా ఆయనే ఇస్తాడంట. ఆయన మీద ఆధారపడినప్పుడు. ఆదాము హవ్వలు తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత ఏదైనా నుంచి వాళ్ళని బయటికి గెంటేసిన తర్వాత నా మాట వినలేదు కాబట్టి మీరు మీ బతుకేదో మీరు సావండి, మీరు ఎట్లా బతుకుతారో ఎట్లా చేస్తారో నాకు తెలియదు, మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని వదిలిపెట్టేశాడా? అస్సలు వదిలిపెట్టలే. తోట నుంచి బయటికి తీసేశాడు, గెంటేశాడు. ఆ తర్వాత అయ్యో దిగంబరులుగా ఉన్నామని వీరు తెలుసుకున్నారు అని చెప్పేసి మరలా ఆయనే, వీళ్ళేమో అంజూరపు కచ్చడాలు వేసుకుంటే మనిషి ప్రయత్నాలు అవి, అంజూరపు కచ్చడాలతో తమ నగ్నత్వాన్ని మేమేదో దాక్కోవడం అనేది, మేమేదో చేసేస్తాం, కవరింగ్ చేయడం మనుషుల అలవాటు. అది దేవుడు అలా కాదని చెప్పేసి ఆయనే చర్మపు చొక్కాలు చేయించి వాళ్లకు తొడిగించి జాగ్రత్తగా బయటకు పంపించి, ఇదిగో నీ పరిస్థితి మీరు ఇలా ఉంటారు, ఇలా అనుభవిస్తారు, కానీ మీరేం భయపడొద్దు, నీ సంతానం ద్వారానే మరలా మీకు ఒక రక్షకుడిని పంపిస్తాను అని చెప్పి ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో వాళ్ళని ఎప్పుడు కూడా వదిలిపెట్టలే. మరలా అంటే దేవుని ప్రేమ అట్లాంటిది. కాబట్టి ప్రియులారా, శోధన గురించిన ఈ కొన్ని సంగతులు మనకు అవగాహన ఉండాలి. లేకపోతే ఏది శోధనో, ఎలాగ శోధించబడుతున్నామో ఇవేమీ లేకపోతే అలా చీకట్లో నడుచుకుంటూ గోతిలో పడ్డట్టే మన విశ్వాస జీవితాలు కూడా అలాగనే అయిపోతాయి. కాబట్టి
ఈ మాటలన్నీ కూడా దేవుడు మన హృదయంలో నాటబడి, ఈ మాటలన్నీ మన హృదయంలో నాటబడి నూరంతలుగా ఫలించలాగున దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, కృపగలిగిన తండ్రి, జీవాధిపతివైన మా దేవ, జీవం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ దినాన్ని ప్రేమించి ఈ రాత్రికాల సమయం మీరు మాకు ఇచ్చిన వర్తమానమును బట్టి వందనాలు స్తోత్రాలు నాయనా. మేము తండ్రి ఏ స్థలంలోనైనా మేము శోధించబడవచ్చు, మా గృహంలో శోధించబడవచ్చు తండ్రి. మేము తండ్రి చదువుకుంటున్న పాఠశాల, కళాశాలలో, కాలేజెస్లో కూడా శోధించబడవచ్చు, డ్యూటీ చేస్తున్న ప్రదేశాల్లో శోధించబడవచ్చు, ఇరుగు పొరుగు వారి చేత శోధింపబడవచ్చు నా తండ్రి, మా స్నేహితుల చేత శోధింపబడవచ్చు దేవా. ఇదిగో తండ్రి, మా ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, మా కుటుంబ జీవిత విషయాల్లో, అన్ని విషయాల్లో మేము శోధించబడతాం అని మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నా తండ్రి. మేము శోధనలు చిక్కున్నప్పుడు భయపడకుండా, ఆందోళన పడకుండా మీ వైపు చూస్తూ తండ్రి, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా శోధన స్థలానికి దూరంగా ఉంటూ, అలాగే ప్రభువా ఇదిగో తండ్రి, మీ మీద ఆధారపడుతూ శోధనలన్నిటినీ జయించగలిగే శక్తిని, కృపను మాకందరికీ అనుగ్రహించండి. శోధనలన్నిటినీ జయించగలిగే బలమును, సామర్థ్యమును మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం నా తండ్రి. ఇదిగో నాయన, మీ వాక్యము మా హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించులాగున మీ సహాయమును దయచేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. మీ వాక్యము మా జీవితాల్లో నిష్ప్రయోజనం కాకుండా ప్రభువా మీ సహాయమును దయచండి. ఈ రాత్రికాలం మీ బిడ్డలందరినీ కూడా దీవించండి. మంచి ఆరోగ్యము, ఆయుష్కాలం ప్రసాదించండి. వారి ప్రయాణంలో కూడా తోడుగునండి. సురక్షితంగా క్షేమకరమైన ప్రయాణం దయచండి. మరలా రేపటి దినం ఉదయకాలం ఉపవాస కోడికలో కూడా మీరు మాకు తోడుగుండి సహాయం చేయమని నా తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ ప్రాధేయపడుతూ, మా సంఘం అంతటి పట్ల మీ కృప, మీ కాపుదల, మీ బిడ్డలందరినీ కూడా దీవించండి నాయన. శ్రమల చేత, అనారోగ్య సమస్యల చేత, బలహీనతల చేత బాధపడుచున్న మీ బిడ్డలందరినీ కూడా మీరే ముట్టండి, స్వస్థపరచండి, సమాధానమును అనుగ్రహించమని నా తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ ప్రాధేయపడుతూ, ఈ ప్రార్థనా విజ్ఞాపన మనవులనియు మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో స్తుతించి, ప్రార్థించి, బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, సార్వత్రిక సంఘం అంతటితో పాటు, ఇక్కడ కూర్చొని ఉన్న మనందరితో పాటు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. మీ అందరికీ వందనాలు.